ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణగూడ రెడ్డి కాలేజ్ నుంచి వైఎంసీఏ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఫీజు బకాయిల కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు ఉద్యోగాలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి ఇప్పటి వరకు 100 సార్లు ధర్నాలు, ర్యాలీలు, తరగతుల పరిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడి చేశారు. కాలేజీలు కూడా 3 దఫాలుగా బంద్ జరిపారు. లాస్ట్ ఇయర్ 3 రోజులు బంద్ చేశారు. ఈ సంవత్సరం 6 రోజులు బంద్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా కాలేజీ విద్యార్థి యొక్క జీవితాలతో చెలగాటమాడుతుంది. చాలా దుర్మార్గం. ఫీజులు ఇవ్వకపోవడం వలన ఒకవైపు విద్యార్థులు, ఇంకొక వైపు కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు 3 వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. విద్యార్థులకు ఫీజులు ఇవ్వకపోవడం వల్ల ఫీజులు కోర్సు అయిపోయిన ఫీజులు కడితే తప్ప కోర్సులకు క్లాసులకు రానివ్వడం లేదు. రెండవది, కోర్సు అయిపోయిన వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. జాబ్లు వచ్చిన వాళ్ళకి కూడా సర్టిఫికేట్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ ఉండిపోయాయి, డిగ్రీ కాలేజీ ఉండిపోయాయి. పేద కులాల విద్యార్థులు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత గుడిసెలో ఉండేటోళ్ళు, కార్మికులు, కర్షకుల పిల్లలు, లేబర్ల పిల్లలు కూడా ఉన్నత విద్య, రెండవది సాంకేతిక విద్య, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదువుకొని ఒక గుడిసెలో వచ్చినోడు కూడా ఐఏఎస్ అవుతున్నాడు. ఇంత గొప్ప స్కీమ్ ను నీరు గార్చాలి, బీసీలు చదువుకోవద్దు అనే కుట్రతోటి అగ్రకుల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ స్కీమ్ ను దెబ్బతీయాలనుకుంటుంది. ముఖ్యమంత్రి అంటాడు ఫీజులు లేవు మీకు కాలం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.